ఎంసీ లక్కీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. నమస్తే తీసి ఎక్కడైనా పెట్టుకొని ముందు వ్లాగ్ స్టార్ట్ చేయి. ఎవడరా నువ్వు? నా పేరు బాండ్ బాబు, ఫ్యాన్ ఆఫ్ మున్నాబాయ్. అది సరే, అసలు నా పర్మిషన్ లేకుండా నా వ్లాగ్ లో నీ ఎంట్రీ ఏంటి? సబ్స్క్రైబర్స్ మీ నుండి ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందుకే నేను ఎంట్రీ ఇచ్చా. అంటే ఏంట్రా, నా కామెడీ టైమింగ్ ని డామినేట్ చేసే సత్తా ఉంది నీలో? అది ముందు సబ్స్క్రైబర్స్ చెప్తారులే కానీ ఇంతకీ ఎక్కడికి బయలుదేరు? బాంబులు కొనడానికి. టెర్రరిస్ట్ గ్రూప్ లో ఏమైనా జాయిన్ అయ్యావేంట్రా నువ్వు? ఓరిని గట్టిగా అరవకరా బాబు, ఎవడైనా అన్నాడంటే నిజం అనుకోండి నన్ను కొల్లబడుస్తారు. నువ్వు అనుకున్నట్టు ఆ బాంబులు కాదు, దీపావళి వస్తుంది కదా, దీపావళి బాంబులు కొనడానికి వెళ్తున్నాయి. ఎంతకీ అడ్రస్ చెప్పలేదు. భవానీ ఐలాండ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో కృష్ణా బారన్ ఉంది కదా, అది దాటంగానే ఇదిగో ఇలా దర్శనం ఇచ్చిద్ది. వామ్మో, క్రౌడ్ ఏంటి ఎంత ఉంది? నీకు చేత కాకపోతే చెప్పు, నేను వెళ్ళి హ్యాండిల్ చేస్తాను. తొక్కే స్లాట్లో పోయామనుకో, ఈ వీడియోకి తమిళ నీ పేరుతోనే పడుద్ది, తొక్కే స్లాట్లో దెబ్బలు తిన్న బాండ్ బాబు అని. A few minutes later. అయ్యో, అదేంటండి అలా కమిలిపోయారు? జనం ఎక్కువగా ఉన్నారు కదా, తోపులాట్లో స్లిప్ అయితే తొక్కేశారు. ఇక్కడ నేనే నీకు సీనియర్, అర్థమైందరా? ఫాలో మీరా బాండ్ బాబు. సరుకు మామూలుగా లేదుగా, ఆగలేకపోతున్నా. ఎక్కడ కలిసేసుకుందామా? ఊరేయ్, అందరినీ గుంపుగా పైకి పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఏంట్రా? కాసేపు సైలెంట్గా ఉండరా, మన సబ్స్క్రైబర్స్కి కొంచెం దేవాలి క్రాకర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ క్రాకర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. క్రాకర్ షాప్ లో క్రాకర్స్ కాకుండా కాకరకాయలు ఉంటాయా? ఒరే బాండు బాబు, నువ్వు కొద్దిసేపు నోరు పని చేయి బాబు. లక్ష్మీ అవుట్లో కాకరపోతులు ఇలా కనిపించినవన్నీ మేము కాల్చేవన్నీ ఒక టబ్లో వేసుకొని ఇంకేమైనా కొత్త బాంబులు కనపడకపోతాయా అంటూ చూస్తున్నాం. అవి ఎక్కడికి పోవు, మనమే వాటిని తీసుకొని పోవాలి. ఒరే, నువ్వు ఇలాగే ఎక్స్ట్రాలు చేస్తే నీ డైలాగ్స్ ఎడిటింగ్లో లేపేస్తా, ఆ తర్వాత నీ ఇష్టం. నా లాంటి టాలెంట్ ని తొక్కేస్తున్నారయ్యా మీ లాంటి వాళ్ళు. కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్యాకింగ్ మంచి నిండుగా పెట్టారు. మా అన్నయ్య మన టైగర్ అయితే తీసుకున్నారు బాంబుల్ని, అప్పుడే షేర్ చేసుకుని ఎవరి టబ్బుల్లో వాళ్ళు వేసుకుంటున్నారు. ఒక కర్రీపఫ్ నాకు, ఒక కర్రీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. మొత్తానికి సమయ ఏమేం కావాలో అన్నీ తీసుకోవడం అయ్యింది. ఇంకా ఆఖరి ఘట్టానికి చేరుకుందాం, అదేనండి బిల్లింగు. క్రాకర్స్ని తీసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. క్రాకర్ సెలక్షన్కి ఒక టాస్క్ అయితే, అవి తీసుకొని ఈ క్రౌడ్లో బిల్లింగ్ ప్లేస్కి రావడం ఇంకో టాస్క్. రేట్లు మాత్రం మామూలుగా లేవు బాబోయ్, హోల్సేల్ ప్రైజెస్గానే ఉంది షాపు బయట, బట్ రేట్స్ మాత్రం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు మన టైగర్ తీసుకున్న క్రాకర్స్కి బిల్లింగ్ అయితే అవుతుంది. మనవాడికి అంత ఇద్దే ఏంటో మరి చూద్దాం. 3650. మన టైగర్కి బిల్లు కూడా గట్టిగానే మోగింది, 3000 చిల్లర అయింది. ఇంక వీటన్నింటిని ఇంటికి తీసుకెళ్ళి ఓపెన్ చేసి అసలు ఏమేమి తీసుకున్నామో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ థంబ్నెయిల్ ఫోటోలో ఫ్యామిలీ ప్యాక్ మా బావాళ్ళ పిల్లలకి అయితే కొన్నారు, 1800 దాకా పడింది అది. మొత్తానికి దివాళీ క్రాకర్ షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. కాకపోతే రేట్స్ మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయి, రీజనబుల్ రేట్స్గా లేవు అసలు, అదే డిసప్పాయింట్మెంట్. సరే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ, ఆనందంగా జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ ఎవ్రీవన్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.